చైతన్య ప్రసారం. నమస్కారం. మన ధర్మం కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ మన ధర్మం కార్యక్రమంలో మన ధర్మ సందేహాలను నివృత్తి చేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ధర్మశాస్త్ర నిపుణులు, మనందరికీ సుపరిచితులైనటువంటి ఆచార్య కాకునూరి సూర్యనారాయణమూర్తి గారు. గురుగారు నమస్కారం. నమస్కారం తల్లి. గురుగారు, 108 శక్తి పీఠాలలో మానస సరోవరం కూడా ఉంది అని అంటారు. ఎంతవరకు ఇది వాస్తవం? నిజమే. పలువురికి లోకంలో బహుళ ప్రచారంలో ఉండే విషయాలు మాత్రమే అర్థం కావడంతో వాటిని అనుసరిస్తూ ఉంటారు. దక్ష ప్రజాపతి కుమార్తె సతీదేవి తన భర్త అయిన పరమేశ్వరుడికి ఆహ్వానం లేని నిరీశ్వర యాగానికి మా తండ్రి గారు చేస్తున్నారు కదా అన్న తండ్రి గారి మీద, పుట్టింటి మీద మమకారంతో వెళ్ళి భర్త దూషణ విని భరించలేక బొటన కాలివేలిని నేలకు రాచి యోగాగ్నిని సృష్టించి దగ్ధమైన తరువాత పరమేశ్వరుడికి విపరీతమైన ఆగ్రహం కలిగింది. తన భుజం మీద దగ్ధమైన సతీదేవి దేహాన్ని ఎలా ధరించాడు? సతీదేవి జ్ఞాపకాలను ధరించి, సూక్ష్మదేహాన్ని ధరించి తాండవం చేస్తూ ఆగ్రహంతో జడలో నుంచి ఒక్క వెంట్రుక అలా జుత్తు కేశం పీకి నేలపైన వేజగా భద్రకాళి వీరభద్రుడు జన్మించారు. ప్రపంచమంతా విలేతాండవం చేశారు. ఆ దక్షయాగాన్ని విధ్వంసం చేశారు. విష్ణువు పరమశివుడిని శాంతింపజేసే నిమిత్తమే చక్ర ప్రయోగం చేసి ఆ సూక్ష్మదేహాన్ని, సతీదేవికి సంబంధించిన జ్ఞాపకాలను 108 విభాగాలుగా విభజించి భిన్న భిన్న దేశాలలో పడవేయడంతో జ్ఞాపకాల భారం తొలగిన పరమేశ్వరుడు ప్రశాంతుడై తపస్సులోనికి వెళ్ళిపోయాడు. ఈ 108 భాగాలు పడినటువంటి దివ్యక్షేత్రాలనే మనం శక్తిపీఠాలుగా గుర్తించాం. ఈ శక్తిపీఠాలు దేశమంతా కూడా ఉండగా ఇందులో ప్రత్యేకం నేపాల్ దేశంలో 7, శ్రీలంకలో 1, బంగ్లాదేశ్లో 1, మిగతా అన్నీ కూడా దేశంలోని వివిధ భాగాలలో అంటూ దేవీ భాగవతం, కాళీ పురాణం, దుర్గా మహాత్మ్యం, బ్రహ్మాండ పురాణం ఇవన్నీ వివరిస్తాయి. ఈ 108 విభాగాలలో అమ్మవారి శరీరానికి సంబంధించిన ఒక అంగం, విభాగం కుడి చేతి ముంజెయ్యి. ఈ కుడి చేతి ముంజెయ్యి మానస సరోవరంలో పడింది. ఈ అమ్మవారి పేరు దాక్షాయణి. ఎక్కడ శక్తి క్షేత్రం ఉంటుందో ఆ శక్తి క్షేత్రానికి పాలకుడుగా ఒక భైరవుడు కూడా ఆవిర్భవించి ఉంటాడు, రక్షకుడుగా. కనుక దాక్షాయణి అమ్మవారి కుడి ముంజెయ్యి పడిన భాగం మానస సరోవరం కాగా అక్కడ ఉండే ఆ భైరవుడి పేరు అమరుడు. దేవతలకు ప్రతినిధిగా, అమ్మవారికి కాపలాగా, రక్షకుడుగా ఉండేటటువంటి ఆ భైరవ స్థానం అమరస్థానం. ఇతర దివ్య క్షేత్రాలలో ఉన్నట్లుగా మానస సరోవరంలో అమ్మవారికి ఆలయం కనపడదు. సరస్సులో అమ్మవారి కుడి ముంజెయ్యి ఉన్న కారణం చేత ఆ సరస్సు అమ్మవారి ఆలయం. పరమేశ్వరుడు వెళ్ళి కూర్చున్న కారణం చేత ఆ కైలాస పర్వతం కొండకు కొండ శివుడి కొండ. ఇలా చూడాలి, ఇలా తెలుసుకోవాలి. దాక్షాయణి అమ్మవారి పేరిట అమ్మవారి కుడి ముంజెయ్యి ఉన్న భాగం కారణం చేత ఈ శక్తి క్షేత్రం 108లో 1. శక్తి క్షేత్రాల సంక్షిప్త జాబితా వరుసలో 51 క్షేత్రాలు ప్రసిద్ధం. ఇంకా మరింత విస్తృతంగా లోకంలో ప్రచారం పొందినవి 18 క్షేత్రాలు. లంకాయాం శాంకరీదేవి, కామాక్షి, కంచికాపురి, ప్రద్యుమ్నే శృంఖలాదేవి, చాముండా క్రౌంచపట్టణే, అలంపురి, జోగులాంబ, శ్రీశైలే, భ్రమరాంబిక, ఇలా మనం చెప్పుకుంటూ ఉంటాం. కానీ మొత్తం మీద 108 దివ్యక్షేత్రాలు ఉండగా అందులో 1 ఈ మానస సరోవరం, అమ్మవారి కుడి ముంజెయ్యి, ఇలా రక్షించే చెయ్యి దాక్షాయణి, అమరుడు. ఇది ఆ కథనం. గురుగారు, ఇక మరో సందేహం. ఇంటి ఆవరణలో అరటి చెట్టును పెంచకూడదు అని అంటారు. ఇందులో అంతరార్థం ఏమిటి? అలాగే రాత్రి వేళలో అరటి పండును కూడా తినద్దు అని అంటారు. ఎందుకు? అరటి పండు అమృతమయం. 2 అరటి పళ్ళు 800 క్యాలరీల శక్తిని ఇస్తాయి అంటూ ఆధునిక వైద్యులు నిర్ణయించి ఉన్నారు. ఒక రోజులో మనం వినియోగించేటటువంటి శక్తి 740 క్యాలరీలు. అంటే 2 అరటిపళ్ళు తింటే రోజంతా మనం పని చేయగలుగుతాం.
ఇది అంతరార్థం. అలాగే ఉదయం సూర్యోదయం 6 నుంచి 9 వరకు అరటిపండు తిన్నట్లయితే అది బంగారంతో కూడుకున్న శక్తితో ఈ దేహానికి శక్తిని ప్రసాదిస్తుంది. 9 నుంచి 12 వరకు వెండి లోహంతో సమానంగా, 12 నుంచి 3 వరకు రాగి లోహంతో సమానంగా, సాయంత్రం 3 నుంచి సూర్యాస్తమయం 6 వరకు ఐరన్ ఇనుముతో సమానంగా శక్తిని అందించేటటువంటి అరటిపండు 6 దాటిన తర్వాత అనారోగ్యానికి హేతువు అవుతుంది. కదలి నకదాచన అనే సూత్రం, ఆయుర్వేద సూత్రం ఇక్కడే ఏర్పడింది. అభుంక్త్వా మలకం పథ్యం, భోజనం చేసే సమయంలో భోజనం చేయకంటే పూర్వం ఆ మలకం తినాలి. భుంక్త్వా దుబదరీ ఫలం, తిన్న తర్వాత రేగుపండు తినాలి. ఈ సూత్రాలు ఆయుర్వేద సంబంధితమైనవి అనేకం మనకు పతంజలి చెప్పి ఉన్నారు. వాటిలో కదలి అరటిపండు సూర్యాస్తమయం తర్వాత తినకూడదు అన్నారు. జీర్ణం కాదు, ఇది ఇందులో ఉండే అంశం. అలాంటి అరటి పండ్లు ఇచ్చేటటువంటి మొక్క అరటి చెట్టు ఇంటిలో నాటకూడదా? శక్తి కదా. అమ్మవారు పార్వతీదేవి అరటి చెట్టు కింద కూర్చొని పరమేశ్వరుడికి తపస్సు చేసింది. అపర్ణ అన్న పేరుతో పరమేశ్వరుడినే భర్తగా పొందింది. అలాంటి అరటి చెట్టు మన వద్ద ఉండకూడదా? అరటి చెట్టు గెల వేసే సమయంలో ఒక శబ్దం వినవస్తుంది. అరటి చెట్టులో విత్తనములు ఉండవు, పిలకల పిలకలుగా మొలకెత్తుతూ ఉంటాయి. కనుక ఈ గెల శబ్దం వింటే వృద్ధులు మరణిస్తారు అనే ఒక ప్రచారం పూర్వకాలంలో ఉండేది. పూర్వకాలంలో ఇల్లు, ఇంట్లో పెరడు, పెరడులో బావి, బావి పక్కన అరటి చెట్టు, అంటే నైరుతి దిగ్భాగంలో కానీ వాయువ్య దిగ్భాగంలో కానీ ఈ అరటి మొలకలు పిలకలుగా ఇంటికి కాస్త దూరంగా ఉండేవి. పెద్ద పెద్ద గృహాలు అయిన కారణం చేత సమస్య ఉండేది కాదు. నేటి కాలంలో చిన్న చిన్న గృహాలు కావడంతో అరటి చెట్లు పెంచుకుంటే ఆ శబ్దం విన్న ఈ వృద్ధులకు ఈ వృత్తాంతాలన్నీ జ్ఞాపకం వచ్చి మనస్సులో ఒక వ్యతిరేక భావన పెరిగి ఇక తమ జీవితం ముగిసిపోతుందా ఏమా అనే భ్రమ, భయం, బాధ కలుగుతాయి. కనుక ఆధునికులు కూడా ఇంటిలో అరటి మొక్కల పెంపకాన్ని అంతగా స్వీకరించడం లేదు. కానీ అవకాశం ఉంటే ఆలయాలలో, బడులలో, ఇంటికి కాస్త దూరంగా, ఇల్లు కాస్త పెద్దదిగా ఉన్నప్పుడు ఖాళీ స్థలం విశాలంగా ఉంటే ఇంటిలో ఏ వైపున అయినా నిరభ్యంతరంగా అరటి పిలకలను నాటి పెంచి పెద్ద చేసుకోవచ్చు. అరటి చెట్టు ఒక్కసారి చెట్టుగా ఎదిగిన తర్వాత ఒక్క గెల మాత్రమే అందిస్తుంది. ఒక్క గెల వేసిన తర్వాత అరటి చెట్టును నిర్దాక్షిణ్యంగా నరికి వేస్తారు. ఒకే సంతానం కలిగి ఉండడం కూడా కదలి వంధ్యాత్వ దోషాలలో ఒకటిగా జ్యోతిష శాస్త్రం వివరించిన నేపథ్యంలో ఇలా అరటి చెట్టు పెంచిన అనంతరం మనం పెంచిన చెట్టు ఒక గెల అందించింది, కానీ ఆ తర్వాత ఇక గెలలు రావు కనుక నరికి వేయాలి, కొత్త పిలకలు వస్తాయి. ఇలా నరకడం అన్న శబ్దం బాధాకరం కాబట్టి కూడా ఆధునికులు ప్రాచీన శాస్త్ర నియమాలను అనుసరించి కూడా ఇండ్లలో అరటి మొలకలను పెంచుకోరు. ఇది నేపథ్యం. గురుగారు, దక్షిణామూర్తి పూజ అనేది స్మార్త సంప్రదాయం వారికే వర్తిస్తుందా? ఈ దైవం యొక్క ప్రత్యేకతలు ఏమిటి? గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వ విద్యానాం దక్షిణామూర్తయే నమః. దక్షిణామూర్తిని అర్చించే విధానాలు 16. దక్షిణామూర్తి సంప్రదాయం 16 మార్గాలలో సుప్రసిద్ధం. యోగ దక్షిణామూర్తి, సిద్ధ దక్షిణామూర్తి, ధన్య దక్షిణామూర్తి, విద్యా దక్షిణామూర్తి, మేధా దక్షిణామూర్తి, శ్రీ విద్యా దక్షిణామూర్తి, ఇలా అనేక రూపాలు 16 రూపాలలో దక్షిణామూర్తి సంప్రదాయాన్ని మనం గ్రహిస్తూ ఉంటాం. దక్షిణామూర్తికి సంబంధించి ఏ పురాణంలో కూడా ప్రత్యేకమైన కథనం, ప్రస్తావనలు లేవు. శివపురాణంలో కూడా లేదు. కానీ దక్షిణామూర్తి ఉపనిషత్తు ఒకటి ఉంది. మర్వం మహ్యం మేధాం ప్రజ్ఞాం ప్రయచ్ఛ నమః. ఇది మేధా దక్షిణామూర్తికి సంబంధించిన బీజాక్షరాలు జతపరచనటువంటి మూల మంత్రం. ప్రణవే మేధా దక్షిణామూర్తయే మహ్యం మేధాం ప్రజ్ఞాం. లేక ప్రణవం అన్న శబ్దం లేకుండా
శ్రీ దక్షిణామూర్తయే ఇంకా కొన్ని బీజాక్షరాలు కలుపుకొని ఈ మంత్రాన్ని ఉపాసన చేసినట్లయితే అపారమైనటువంటి జ్ఞాపక శక్తి కలుగుతుంది, మేధో వికసనం కలుగుతుంది. ఈ నేపథ్యంలో దక్షిణామూర్తి ఎవరు? దక్షిణ దిగ్భాగానికి అధిపతి యమధర్మరాజు. యముడికి ఆ ఆధిపత్యాన్ని అందించిన వాడు పరమేశ్వరుడు. పరమేశ్వరుడి కన్నా కూడా ప్రాచీనమైన మూల రూపం, జ్ఞాన రూపం దక్షిణామూర్తి. దక్షిణం వైపుగా ఉన్న కారణం చేత ఆ స్వామి యమధర్మరాజు చూపు మన వైపు పడకుండా అడ్డుగా ఉంటాడు. ఆయనను పరివేష్టించి సనక సనరాదులు నలుగురు మహర్షులు మౌనంగా ఆ చెట్టు కింద కూర్చుని ఉంటారు. స్వామి మౌనానంద యోగి, యువకుడు. తరోర్ విచిత్రం వటవృక్షమూలే శిష్యాస్తు వృద్ధా గురోశ్చ యువక, గురోస్తు మౌనం వ్యాఖ్యానం శిష్యాస్తు చిన్న సంశయ. చతుర్భుజుడై ఒక చేతిలో జింక, మరి ఒక చేతిలో జివాజ్వల్యమానంగా ప్రకాశించేటటువంటి అగ్ని, మరి ఒక చేతిలో జపమాల, మరి ఒక చేతిని అభయహస్తంగా ఉండి చతుర్భుజుడిగా ఉండే ఈ దక్షిణామూర్తిని 16 రూపాలలో మనం స్తోత్రం చెయ్యవచ్చు. విద్య, బుద్ధి, వివేకం, జ్ఞాపక శక్తి, వినయం, మౌనం, ఆరోగ్యం అన్నీ అందించేటటువంటి ప్రధాన దైవం కనుక అందరు దైవాల కంటే కూడా అగ్రతాంబూలంగా గురుస్థానంలో దక్షిణామూర్తిని స్వీకరించాలి అని కూడా మనకు ప్రాచీనులు తెలియజేస్తారు. గురువుగారు, నిత్య పూజలో మనం చేసేటువంటి ఆచమనం, దీనికి ఉపయోగించే పాత్ర పేరేమిటి? ఆచమనం అనేక విధాలు. అగ్ని పురాణంలో ఈ ఆచమనం ఎలా చెయ్యాలో సవివరంగా చెప్పబడి ఉంది. ఆచమనం చెయ్యాలి అనగానే ఒక పాత్ర, ఆ పాత్రలో నీరు, ఒక చెంచా, దాని పేరు ఉద్ధరిణ, మరి ఒక పాత్ర నీరు విరిచిపెట్టడం కోసం ఆ పాత్ర పేరు అరివేణం, ఇలా చెబుతూ ఉంటారు. పంచపాత్రలు అని పేరు వీటికి. పంచపాత్ర 5 పాత్రలు ఉండాలి. ఒక పళ్ళెంలో 5 చిన్న చిన్న గ్లాసులు పంచలోహాలతో చేయబడినవి. ఈ 5ంటిని కూడా సంధ్యావందన చేసే సమయంలో ఆచమనం ఒకసారి చేస్తే ఆ నీరు, ఆ గ్లాసు దూష్యం, ఎంగిలి అవుతాయి కనుక ఆచమన పాత్ర వేరు. ఆ ఆచమనం చేసిన అనంతరం ఆ నీటిని తొలగించి మళ్ళీ శుద్ధమైన జలాన్ని స్వీకరించాలి. ఇలా సంధ్యావందనం అంతా ప్రారంభంలో సంకల్పం, అర్ఘ్యప్రదాన సమయంలో సంకల్పం, మధ్యలో సూర్యశ్చ మామన్యుశ్చ అగ్నిశ్చ మామన్యుశ్చ పాప సంయమనం, పాపాన్ని తొలగించుకోవడం కోసం సంకల్పం, ఓమిచ్చేకాక్షరం బ్రహ్మ సంకల్పం, గాయత్రీ మంత్ర జపం సంకల్పం, దిగ్ నమస్కార మంత్రం సంకల్పం, చివరగా అనేన సంధ్యావందన అని చెబుతూ చివరిగా బ్రహ్మార్పణంగా విడిచిపెట్టడం. 5 తావులలో ఇలా వచ్చిన కారణం చేత ఆ పాత్రలను 5ంటిని వినియోగించేటటువంటి వారు. ప్రత్యేకంగా ఈ అర్థంతో కాకపోయినా 5 లోహాలతో కూడినటువంటి పాత్ర కనుక ఆ గ్లాసును పంచపాత్ర అనాలి. స్టీలు పాత్రతో సంధ్యావందనం, ఆచమనం చెయ్యరాదు. ఇత్తడి, వెండి, రాగి, కంచు స్థాయి ఉన్నట్లయితే వెండి, బంగారం ఇలా స్థాయిని మించి మనం పాత్రలను వినియోగించాలి. కానీ గాజు గ్లాసు, స్టీల్ గ్లాసు వినియోగించకూడదు. స్టీలు అంటే ఇనుము. శ్రీరామచంద్రమూర్తుల వారు శ్రీరామాయణంలో యుద్ధకాండలో 103వ సర్గలో అగస్త్య మహర్షి వచ్చి నేను ఈ రావణాసుడితో యుద్ధం ఎలా చేస్తాను అంటూ విచారంతో ఉన్న ఆ రామచంద్రుడికి ఆదిత్య హృదయం బోధించగా త్రిడాచమ్య శుచిర్భూత్వా ధనురాదాయమాప్నుత. రాముడు కూడా 3 సార్లు త్రిడాచామేత్ ద్విపరిముజ్య సకృతుపస్పృశ్య యశ్చిరశ్చక్షుషి, ఇది వేదమంత్రం. వేదంలో కూడా ఆచమన విధానం ప్రత్యేకంగా చెప్పబడి ఉంది. ఆచమనం చేసే విధానాలు 4. ఆచమనం చేసే సమయంలో మనం చెప్పేటటువంటి కేశవాయ స్వాహ, నారాయణాయ స్వాహ, మాధవాయ స్వాహ, శ్రీకృష్ణాయ నమః 24 నామాలు
అగ్ని పురాణంలో చెప్పబడి ఉన్నాయి. దీనికి పురాణ ఆచమనము అని పేరు. అనివార్య కారణాల చేత మనం ప్రయాణంలో ఉంటే ఎక్కడో ప్లేన్లో ఉన్నాం, సూర్యాస్తమయం ఆచమన సమయం, సూర్యోదయం ఆచమన సమయం, మధ్యాహ్నం ఆచమన సమయం, ఇలాంటి సమయాలు ఏర్పడినప్పుడు కుడి చెవి తమ్మెను, బొటనవేలు ఉంగరం వేలు, ఈ 2 వేళ్లతో ఇలా పట్టుకుంటే కూడా ఆచమనం అవుతుంది. దీని పేరు లౌకికాచమనము. వేదాచమనము వేరు, శ్రౌతాచమనము వేరు, పురాణాచమనము వేరు, లౌకికాచమనము వేరు. ఇది లౌకిక ఆచమనము. నీరు లేనప్పుడు ఇలా కూడా కేశవాయ స్వాహ, నారాయణాయ స్వాహ, మాధవాయ స్వాహ, హస్తం ప్రక్షాళ్య శ్రీకృష్ణాయ నమః, సాయం సంధ్యావందనం కరిష్యే. నీళ్ళు లేవు, ఊరికే కూర్చొని ఇలా కూడా పారాయణం చేయవచ్చు. ఈ తాకడం కూడా ఆచమనమే. ఇది విశేషం. గురుగారు, శ్రీకృష్ణుడిని గాంధారి నా కురువంశం ఎలా అయితే నాశనం అయిపోయిందో అలాగే నీ యదువంశం కూడా 36 సంవత్సరాల తర్వాత ఇలాగే నాశనం అయిపోవాలని శపించింది. ఈ 36 సంవత్సరాల ప్రత్యేకత ఏమిటి? 36 అనేది మహాభారతంలో 2 సందర్భాలలో వినిపిస్తుంది. ఒకటి, బాల్యంలో ధర్మరాజాదులను దుర్యోధనాదులు 36 సంవత్సరాల కాలం పాటు వేధించారు. అనంతరం ఇక భరించలేక, ప్రజల ఒత్తిడిని తట్టుకోలేక ధర్మరాజాదులకు ధార్తరాష్ట్రుల తండ్రి ధృతరాష్ట్రుడు రాజ్యాన్ని అందించిన అనంతరం మయసభ నిర్మాణం చేసుకున్నారు. రాజ్యం చేశారు. అది 36 సంవత్సరాలు. కనుక ఈ 36 సంవత్సరాల కాలం ఒక దశలో నా కుమారుడు దుర్యోధనాదులకు నిద్ర లేకుండా చేసిన వాళ్ళు పాండవులు, భీముడు, ధర్మరాజు, వీళ్ళంతా కూడా. పోనీ కదా రాజ్యాన్ని ఇచ్చేసి దూరంగా ఉండి వెళ్ళండి అంటే కూడా బలపరాక్రమాలతో, కీర్తి ప్రతిష్టలతో రాజసూయ యాగం చేసి రాజులకు కూడా అసూయ పుట్టే విధంగా యజ్ఞయాగాదులు చేసి మళ్ళీ నా కుమారులు 100 మందికి నిధులు లేకుండా చేశారు ఈ ధర్మరాజాదులు. ఈ 2 కారణాలతో గాంధారీదేవి ధర్మరాజాదులకు నేటి ఈ కురు వంశ పతనం అనంతరం 36 సంవత్సరాలకు నీ యదువంశం కూడా నాశనమవుతుంది. ఆనాటి కాలంలో వారంతా కూడా లౌకికానాం హి సాధూనాం అర్థం వాగను వర్తతే, ఋషీనాం పునరాద్యానాం వాచం అర్ధోనుధావతే. భర్తృహరి వాక్యం. ఋషీనాం పునరాద్యానాం, మహానుభావులు, తపశ్శక్తి సంపన్నులు ఒక మాట అంటే అర్థం ఆ మాటను ఆశ్రయించి ఉంటుంది. సామాన్యులు అర్థాన్ని ఆలోచించి మాట్లాడతారు, అసామాన్యులు మాట్లాడతారు, అర్థం లోకానికి వస్తుంది. గాంధారి ఈ మాట అన్న అనంతరం మాకు ముందే బోలెడన్ని శాపాలున్నాయి తల్లి, నువ్వు కొత్తగా శాపం ఇవ్వాలా అంటూ కృష్ణుడు ఆ అంశాన్ని పక్కకి మరల్చాడు. కానీ అందరికీ తెలుసు అది మొదలుగా కలి యుగం ప్రవేశించడానికి 36 సంవత్సరాల కాలం ఉంది. ఈ ప్రమాణాలతో కలి ప్రారంభించిన కాలం ఇంకా 36 కనుక కృష్ణుడు మౌనంగా ఉన్నాడు. 32 సంవత్సరాల అనంతరం ధర్మరాజు ఈ రాజ్యాన్ని పరీక్షిత్తుకు పట్టాభిషిక్తుడు గావించి విడిచిపెట్టి అనంతర ప్రయాణాలు, స్వర్గారోహణాదులకు ప్రయాణ మార్గాలు సుగమం చేసుకున్నాడు అని కూడా పురాణం మనకు భారతం ఇలా వివరిస్తుంది. కనుక 36 అన్న సంఖ్య ఒకటి బాల్యంలో ధర్మరాజాదులను హింస పెట్టిన కాలం, 2 తమ వైభవంతో మళ్ళీ ధర్మరాజాదులు తమ కుమారులను హింస పెట్టిన కాలం. ఈ రెండింటిని దృష్టిలో పెట్టుకుని గాంధారి ఈ కాల నిర్ణయం చేసింది అని కూడా తర్వాత వ్యాఖ్యానకారులు ఇలా తెలియజేస్తున్నారు. గురుగారు, శ్రీమద్ రామాయణంలో పుష్పక విమానం చాలా ప్రత్యేకమైనటువంటి విషయం. సీతాదేవిని వెతుకుతూ హనుమంతుడు కూడా పుష్పక విమానంలోకి ఎక్కి అంతా కూడా చూస్తాడు. ఈ పుష్పక విమానం యొక్క ప్రత్యేకత ఏమిటి? విమానాత్ సుసంక్రమ్య ప్రాకారం హరియూధవ
హనుమం యత్నమాస్థాయ దుఃఖక్షజకరో భవేత్. శ్రీరామాయణం సుందరకాండ. సమస్త లంకానగరాన్ని వెతికి సీతాదేవి కనిపించకపోవడంతో ఆంజనేయ స్వామి వారు పుష్పక విమానంలో కూడా వెతికే ప్రయత్నం చేశాడు. ఇక్కడ ఏమైనా ఉంచాడా అన్నట్లుగా. ఈ పుష్పక విమానం కుబేరునది. కుబేరుడు అన్నదమ్ముల పిల్లల వరసన రావణునకు సోదరుడు. రావణుడు కుబేరుని రాజ్యమైన లంకా నగరాన్నే స్వాధీనం చేసుకొని కుబేరుని వాహనమైన పుష్పక విమానాన్ని కూడా స్వాధీనం చేసుకొని తమ్ముడే అయినా కూడా ఆ కుబేరుడిని రాజ్య నిష్కాసితుడిని చేసి సమస్తము తానే అనుభవిస్తున్నట్లుగా శ్రీరామాయణం వర్ణిస్తుంది. రావణుడు నిత్య శివ పూజా దురంధరుడు. తీవ్రమైన భక్తి నిష్ఠ కలవాడు. జగత్వద భ్రవిభ్రమ భ్రమద్భుజంగమశ్వసద్వి నిర్గమత్కరాళ ఇలాంటి శ్లోకాలతో పరమేశ్వరుడినే ప్రసన్నుడిని చేసుకున్న ఆ రావణుడు ఇంత తీవ్రమైన భక్తి శ్రద్ధ ఉన్నప్పటికీ అంతకంటే మించిన లిలీష, స్వార్థం, అంతా నాకే కావాలి అనే గుణం కూడా కలవాడు. లోకంలో ఉండే సంపద తనదే, మహిళలు తనవారే, భోగ్య వస్తువులు తనవే, రాజ్యాలు తనవే. ఇలా అనకూడదు. ఈ కారణం చేత పుష్పక విమానం కలిగి ఉండడం ప్రత్యేకత అనుకున్నాడే కానీ పరమాత్ముడికి ఆగ్రహం కలిగించే అంశంగా తన ప్రవర్తన మారబోతున్నది అని గ్రహించలేకపోయాడు. సోదరుడి ఆస్తిని స్వీకరించడం కూడా దోషమే. ఉత్తమం స్వార్జితం విత్తం, మధ్యమం పితరార్జితం, అధమం భ్రాతృరాజ్యంచ స్త్రీవిత్తమధమాధమం. ఇల్లాలి డబ్బు తీసుకోవడం అధమాధమం, సోదరుడు సొమ్ము తీసుకోవడం అధమాధమం. తండ్రి రాజ్యం మధ్యమం, ఉత్తమం తాను సంపాదించింది. ఇది ధర్మం చెప్పే మార్గం. అలాంటి ఆ పుష్పక విమానం సోదరుడిది, తాను గ్రహించిన ఒక పాపం. ఇటువంటి అనేక పాపాలు నిరూపణ చేస్తూ రావణ సంహారం చేశాడు రామచంద్రమూర్తి. ఎక్కడ భరద్వాజాశ్రమం అనంతరం దర్శనం అనంతరం ప్రయాణం ప్రారంభం చేశాడో రాముడు తిరిగి పుష్పక విమానంలో అదే భరద్వాజాశ్రమంలో చేరి భరద్వాజుడు అందించిన విందు స్వీకరించిన అనంతరం ఆ పుష్పక విమానాన్ని సంబోధించి, పుష్పక విమానమా నీవు తిరిగి క్షేమంగా కుబేరుని వద్దకు వెళ్ళవలసింది అంటూ పంపించి వేశాడా రామచంద్రమూర్తి. ఇది శ్రీరామాయణంలో పుష్పక విమానం యొక్క విశేషం కథనం. వేదాలలో విమానాల నిర్మాణాల రహస్యాలు ఉన్నాయి. అనేకులు ఈనాటి కాలంలో వేదాలను విశ్లేషించే ప్రయత్నం చేస్తున్నారు. అధర్వణ వేదంలో ఈ అంశానికి సంబంధించిన మూలాలను మనం చూడవచ్చు. గురుగారు, అయితే అప్పుడు రామాయణంలో ఉన్నటువంటి లంకా నగరం, ఇప్పుడు కనిపిస్తున్నటువంటి ఈ శ్రీలంక, ఈ రెండు ఒకటేనంటారా? రెండు ఒకటి కావు. ఇందాక ఎప్పుడో ప్రస్తావన చేసినట్లుగా కాలానికి తగినట్లుగా భూఖండ నిర్మాణాలలో అనేక రూపాలు ఏర్పడుతూ ఉన్నాయి. ప్రత్యేక నవసహస్రాత్మకమైనటువంటి కుండాత్మకమైనటువంటి రూపంలో నవఖండములుగా ఉండేటటువంటి ఈ విభజన 7 ఖండములుగా 6 ఖండములుగా ఈనాటి కాలంలో మనం చూస్తూ ఉన్నాం. నార్త్ అమెరికా, సౌత్ అమెరికా అనే రూపాలు. అలాగే పలు దేశాలు కొరియా, ఉత్తర కొరియా, అలాగే దక్షిణ కొరియా ఇంకా విభజింపబడుతూ ఉంటాయి, కలుసుకుంటూ ఉంటాయి, మళ్ళీ విభజింపబడుతూ ఉంటాయి, మళ్ళీ కలుసుకుంటూ ఉంటాయి. ఇవి ఎలా వాస్తవికంగా మనం చూస్తూ ఉన్నామో, రామేశ్వరం నుంచి శ్రీరామాయణంలో వర్ణింపబడిన లంక ఉన్న దూరం వేరు. ఈనాడు మనకు కనిపించేటటువంటి సిలోన్, సింహళం, శ్రీలంకగా మారిన శబ్దంతో ఉండే కనిపించే లంక వేరు. ఇది సిలోన్. ఈ లంక వేరు. అండమాన్ నికోబార్, మయన్మార్ ఈ ద్వీపాల మధ్యన లంకా నగరం, శ్రీరామాయణాంతర్గతమైన వర్ణన కల ఆ లంకా నగరం ఉండాలి అని పరిశోధకులు విశ్లేషణలు చేస్తున్నారు. వారధి నేటికి నాసా నుంచి తీయబడినటువంటి ఛాయాచిత్రాలలో రేఖాప్రాయంగా కనిపిస్తున్నది. సున్నపురాయి తేటంగా కూడా కనిపిస్తున్నది. సముద్రపు ప్రవర్తన ఆ ప్రాంతంలో వేరుగా ఉన్నది. ఆధునిక విశ్లేషకులు వీటన్నింటినీ కూడా పరిశీలించి
మయన్మార్, అండమాన్ నికోబార్ ఈ ద్వీపాల పరిసర ప్రాంతాలలో ఆనాటి లంకా నగరం ఉన్నది అని కూడా నిరూపిస్తున్నారు. ఈ సిలోన్ ఆ లంక ఒకటి కాదు. గురుగారు, ఇవాళ మన ధర్మం కార్యక్రమంలో మాకు వచ్చినటువంటి సందేహాలన్నీ కూడా నివృత్తి చేసినందుకు ధన్యవాదాలండి. కృష్ణార్పణం. ఇది ఇవాళ మన ధర్మం కార్యక్రమం. రేపటి మన ధర్మం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.